నేటి పునీతులు పునీత పేతురు క్రిసోలోగు గారు. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకునుము, దానిని రద్దు చేయకుము. మంగళవారం, జూలై 30, 2024. మొదటి పఠనం యెర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 17 నుండి 22 వచనాలు. ప్రభువు నన్ను వారికి నా వేదనను ఇట్లు తెలియజేయుమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరుగార్చును గాక. ఆ బాష్పధారకు అంతము ఉండకుండును గాక. నా ప్రజలకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలమునకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణములోనికి వెళ్ళినచో క్షామపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలును యాజకులును తమ పని తాము చేయుచున్నారు, కాని వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈస్కించుకొంటివా? మరల కోలుకోని రీతిగా మమ్ము గాయపరచితివేలా? మేము క్షేమమును ఆశించితిమి, కాని ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించుననుకొంటిమి, కాని భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులను, మా పితరుల తప్పులను గూడ ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకునుము, మమ్ము చేయి విడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్ల నీయకుము. నీవు మాతో చేసుకొనిన నిబంధనమును స్మరించుకునుము, దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురిపింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురిపింపలేదు. మా ప్రభుడనైన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్ల చేయగలవాడవు నీవే. ఇది ప్రభువు వాక్కు.